అందరికీ నమస్తే. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మన భాగ్యనగరంలో లాల్ దర్వాజా బోనాలు అనమాట. లాల్ దర్వాజా బోనాలు అయినప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఉండే ఏరియాలో బోనాలు, ఆ బోనాలకే మేము బోనాల పండుగ చేసుకోవడానికి వచ్చేసాం. నేను మా కుషులు ఈ బోనాలకు కావాల్సిన సామాన్లు మొత్తం మా ఇద్దరు తమ్ముళ్ళు తీసుకొచ్చినారు. బోనం రెడీ చేస్తున్నారు వాళ్ళే. ఫస్ట్ అది సున్నం పెడతాం కదా. యాక్చువల్గా బోనం వచ్చేసి కుండలో చేస్తారు. కుండలోనే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎప్పుడు చేయలేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మన స్టీల్ బిందెల్లోనే చేసాము కాబట్టి ఈ ఇయర్ కూడా అట్లనే కంటిన్యూ చేసాము. చూడాలి నెక్స్ట్ టైం అన్నా కుండలో చేయడానికి ట్రై చేయాలి. బోనం వచ్చేసి వాళ్ళిద్దరు చేస్తున్నారు. ఎందుకంటే మేమిద్దరం, నేను మా చెల్లి రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. తెలిసిందే కదా అమ్మాయిల గురించి, చీరలు కట్టుకోవడము, రెడీ అవ్వడము, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ జ్యువెలరీ, ఇంకా మేకప్, అది ఇంకొక ప్రాసెస్. చాలా టైం పడుతుంది కాబట్టి మీరు రెడీ అయ్యి బోనం రెడీ చేసే వరకు చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి మా తమ్ముడు మంచి అడ్వైజ్ ఇచ్చిండు. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మేము అమ్మవారికి బోనం రెడీ చేసి పెడతాము అని చెప్పి. సో మేము వెళ్ళాము. మేము రెడీ అవుతున్నాము. వాళ్ళంతలోపు అమ్మవారికి భోజనం పెట్టే మన బోనము రెడీ చేస్తున్నారనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, బోనం అంటే భోజనం అమ్మవారికి సమర్పిస్తాం కదా. అది ఆషాఢ మాసంలో వస్తాయి బోనాలు. భాగ్యనగరంలో ప్రతి ఆదివారం ఒక్కొక్క ఏరియాలో బోనాల ఫెస్టివల్ చేసుకుంటారు. యాక్చువల్గా ఆషాఢ మాసం ఫస్ట్ ఆదివారంలో గోల్కొండలో స్టార్ట్ అవుతాయి. గోల్కొండలో సండే ఇంకా ఫ్రైడే కూడా చేసుకుంటారు. తర్వాత బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అవుతాయి. తర్వాత కళ్యాణం కూడా అవుతుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ బోనాలు, అదే లష్కర్ బోనాలు అంటారు కదా. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు లాల్ దర్వాజా బోనాలు అవుతాయి. ఇంకొక సండే 27th అనుకుంటా, అప్పుడు కూడా గోల్కొండ బోనాలు అవుతాయి. అదే లాస్ట్. నెక్స్ట్ మన విలేజ్లో ఊర్ల సైడ్ వచ్చేసి శ్రావణ మాసంలో జరుగుతాయి బోనాలు. శ్రావణ మాసంలో 2-3 సండేస్ ఇంకా విలేజ్లో కూడా కంప్లీట్ అవుతాయి. ఒకటేసారి జరగవన్నమాట తెలంగాణ అంతటా బోనాలు. ఇవి కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. బోనం అనేది అమ్మవారికి మనం భోజనం సమర్పిస్తాం అన్నమాట భక్తితోని. మమ్మల్ని కాపాడు అని, ఆ తల్లే కదా మనల్ని అందరినీ కాపాడేది. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి, డిసీజెస్. కాబట్టి అప్పట్లో ఎక్కువ వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కారంట, నీకు బోనం సమర్పిస్తాము, మమ్మల్ని కాపాడు తల్లి అని. సో అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఎన్ని ఇయర్స్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు, అని నేను విన్న ప్రకారం ఇదనమాట. మన కాళీమాతకి ఆ నైవేద్యం సమర్పిస్తాము. అలాగే ఊర్లలో గ్రామ దేవతలకి బోనాలు సమర్పిస్తారనమాట. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ ఫెస్టివల్ బోనాలు అనేది. చాలా బాగుంటుంది. ఘటాలు, రంగం అన్నీ మీరు టీవీలో చూస్తూ ఉంటారు. రంగం చెప్తారు. బోనాలు తెల్లారనమాట. ఘటాలు, ఉయ్యాల అన్నీ ఉంటాయి. తొట్టెల అంటారు తెలంగాణలో అయితే. నా భాష మీకు అర్థమై ఉంటుంది, తెలంగాణ కాబట్టి కొంచెం ఇట్లనే ఉంటుంది, అడ్జస్ట్ కండి. ఓకే, ఇంకా రెడీ అయిపోయింది అనమాట మా బోనం. చూడండి ఎలా ఉందో, చూసి కామెంట్ చేయండి. యాక్చువల్గా అమ్మవారి కళ్ళకి అది కూడా కుంకుమ పెడదాం అనుకున్నాము. దానివల్ల మళ్ళీ పసుపు ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి అలానే ఉంచేసినాము. ఓన్లీ బొట్టుకు మాత్రము కుంకుమ పెట్టేశాము. ఇంకా రెడీ అయిపోయింది, వెళ్ళాలి. ఇక్కడ బోనాలు సమర్పించే ప్లేస్ వచ్చేసి కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్ దగ్గర కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్తాము, నడుచుకుంటూనే వెళ్తాము. మేము ఉండే ఏరియా నుంచి ఒక 15 to 20 minutes టైం పడుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ మేము నడుచుకుంటూనే వెళ్తాము. వచ్చేటప్పుడు ఓపిక లేకపోతే కనుక రిటర్న్ అయ్యేటప్పుడు వెహికల్ మీద వస్తాము. లేదంటే అప్పుడు కూడా మాట్లాడుకుంటూ వచ్చేస్తాము నడుచుకుంటూనే. ఎక్కువ టైం ఏం పట్టదు, 15 to 20 minutes. బాగా రష్గా ఉంటుంది కానీ బాగుంటుంది. అమ్మవారు చాలా బాగుంటుంది. చాలామంది అక్కడ వస్తారు. అది నియర్ బై ఏరియాలో గాంధీనగర్, ఇక్కడ దోమల్గూడ, అక్కడ ఏరియా నుంచి మొత్తం ఆ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తారు బోనం సమర్పించడానికి. ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అయితే ఇప్పటి నుంచి ఇంకా మన భాగ్యనగరం మొత్తం కలకలలాడుతుంది. ఒక్కో మంత్ ఒక్కో ఫెస్టివల్. ఇప్పుడు బోనాలు, నెక్స్ట్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, పూజలు, హోమాలు, తర్వాత ఇంకా మనకి బిగ్గెస్ట్ ఫెస్టివల్, అందరికీ చాలా ఫేవరెట్, చిన్న నుంచి పెద్ద వరకు. అదేం ఫెస్టివల్ తెలుసు కదా మీకు, గణేష్ ఫెస్టివల్. అయిపోయిందండి, మేము రెడీ అయ్యాము.
వచ్చేసిన. మా చిన్నోడు హాయ్ చెప్తాడు ఇంక ఇప్పుడు. మా చిన్న తమ్ముడు వెనకాల బ్లాక్ షర్టు, మా చిన్న కుషులు, మా చెల్లి రెడీ అయ్యాము. మా అమ్మమ్మ అంటే మా పిన్ని వాళ్ళ అమ్మగారు, మా తమ్ముడు వెనకాల మా బాబాయ్, మా పిన్నికి ఏదో చెప్తున్నారు. మొత్తానికి రెడీ అయిపోయాం మేము. బోనాలకు వెళ్ళడానికి రెడీ. మా చిన్నోడు ఖుషి ఆయనకి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఫెస్టివల్స్, ఈ ఫుడ్, రెడీ అవ్వడము, బయటికి వెళ్ళడం ఇంకా చాలా ఇష్టం ఆయనకు. అందుకే అంత ఆనందంగా ఉన్నాడు. అమ్మవారికి సాంబ్రాణి వేసాము అక్కడ బోనం దగ్గర. ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. మా చిన్నోడు వాళ్ళ మామ వెనకాల రావడానికి ట్రై చేస్తుండు, కానీ వద్దులే మనం వెళ్ళిపోదాం రా అని నేను అడిగిన, రావట్లేదు. అందుకే వెయిట్ చేస్తున్నా. అలాగే వీడియో కూడా తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బోనాలు? మీ ఉండే ఏరియాలో ఎప్పుడు జరిగినాయి, మీరు వెళ్ళారా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బోనం రెడీ అయిపోయింది. మా తమ్ముడు తీసుకొని వస్తున్నారు బోనం ఎత్తడానికి. మా చెల్లి ఎత్తుకుంటుంది అనమాట బోనం. కింద సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు, కిందికి తీసుకెళ్తున్నాడు అనమాట. మన బోనాలు వైబు తెలుసు కదా మీకు, సాంగ్స్, డీజే అవన్నీ ఉంటాయి. కానీ ఈసారి పర్మిషన్ ఇవ్వలేదు. వెళ్తున్నాము మేము. ఈసారి అంత గొప్పగా అంటే సెలబ్రేషన్ అనేది సరిగ్గా జరగలేదని అనిపించింది. హడావిడ ఎక్కువ లేదు. తెలంగాణలో ఎటైనా చూసిన భాగ్యనగరంలో చూస్తున్నాం కదా, డీజే అలో లేదనమాట. మామూలుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా మనం బోనం రెడీ అయిపోయింది. చూడండి, బోనం ఎత్తాడు మా తమ్ముడు, చెల్లికి సెట్ చేసుకుంటున్నారు. మా పని ఒకటే వీడియోలు తీయడం. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేసిన కదా యూట్యూబ్ ఛానల్, మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో తీశాను అనమాట. మా చిన్నోడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎలా ఎత్తాలి అని చెప్పి. ఇలా కాదు మామ, నువ్వు కరెక్ట్గా పెట్టలేదు అని చెప్తే మా అమ్మమ్మ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ తల కింద అది ఉంటుంది కదా, టవల్తో చేస్తాం కదా, దాన్ని సరి చేస్తుంది అనమాట. ఆ చిన్నోడు చాలా ఇంటెలిజెంట్, అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అసలు సో ఎగ్జైటెడ్ అతను. సో అయిపోయింది మన బోనం. ఇంకా టెంపుల్కి వెళ్ళి బోనం సమర్పించి వచ్చి ఇంకా ఫుడ్ తినాలి. ఇంకా ఫుడ్ మేము ఎవరం తినలేదు ఇంకా. అంటే బోనం సమర్పించిన తర్వాతే తింటాము ప్రతి సంవత్సరము. వెళ్ళొచ్చిన తర్వాత అంటే మార్నింగ్ టిఫిన్స్ చేస్తాము, లంచ్ మటుకు బోనం సమర్పించి వచ్చిన తర్వాత తింటామన్నమాట. సో వీఆర్ రెడీ, వెళ్ళాలి. ఇంకా మొక్కుతున్నారు. అదే బోనం ఎత్తిన తర్వాత వాటరు పోస్తారు కదా, కాళ్ళు కడిగి మొక్కుతాము. అందరం మొక్కిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాం అన్నమాట. మీరు ఏ ఏరియాలో ఉంటారు? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి. ఇంకా మా చెల్లి శారీ బాగుందా? నేను గ్రీన్ అండ్ పింక్ కట్టుకున్నాను. మా చెల్లి వచ్చేసి డార్క్ బ్లూ కట్టుకుంది. ఇది కంచిలో తీసుకున్నాడు శారీ మా తమ్ముడు. 5K అలా పడింది. లైట్ వెయిట్ ఉంది, బాగుండే శారీ. ఇంకా స్టార్ట్ అయింది మా జర్నీ. మా ఫ్యామిలీ ఇదే చిన్ని ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వచ్చేసి ఊర్లో ఉంటారు, మేము ఇక్కడ సిటీలో ఉంటాము జాబ్ పర్పస్. అందరం తెలుసుగా, మన హైదరాబాద్ అంటేనే బతుకు తెరువు కోసం వస్తాము, జాబ్ కోసమని ఇక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది. మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. ఊర్లో బోనాలు వచ్చేసి మనకి శ్రావణం నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది, శ్రావణ మాసంలో. హాయ్ చెప్పమని చెప్తున్నాను, చూడట్లేదు మా చిన్నోడు, నెగ్లెక్ట్ చేసిండు. మా తమ్ముడు పోతురాజులు వెళ్ళొచ్చినట్టున్నారు టెంపుల్కి. చాలామంది మార్నింగే వెళ్ళి సమర్పించి వచ్చినారు. వర్షాకాలం కదా, వర్షాలు ఈ 4-5 డేస్ నుంచి హైదరాబాద్ని మొత్తం అతలకుతలం చేస్తున్నాయి కాబట్టి అందరూ మార్నింగే సమర్పించి వచ్చారు. ఇదే మన కట్టమైసమ్మ టెంపుల్.
ట్యాంక్ బండ్ కింద వెనకాల సైడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మవారు, చాలా పవర్ఫుల్.